నమస్కారం ఫ్రెండ్స్, నేను మీ జర్నలిస్ట్ సురన్న. అయితే మనం దాదాపు 15 రోజుల నుండి కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లాలోని సిర్పూర్ నియోజకవర్గంలోని దహేగాం అనే మండలంలో జరుగుతున్న అతిపెద్ద స్కామ్ని మీ ముందు తీసుకొని వచ్చాను. దానికి సంబంధించిన 5 నుండి 6 వీడియోలు ఆల్రెడీ రిలీజ్ చేశాను. దహేగాంలో కూడా వెళ్ళి ప్రజల సమస్యలోనే ఓపెన్ ఛాలెంజ్ చేశాం. చిలువేరు కుటుంబం చేసిన స్కామ్స్ అంతా ఇంత కాదు. ప్రభుత్వ భూములు దోచుకొని అక్కడ ఇండ్లు కట్టేసి షాపులు కట్టేసి రెంట్లు కూడా వసూలు చేస్తాడు. ఇలాంటి దుర్మార్గమైన చర్యలు చేపడతాడు. ప్రభుత్వ భూములు వాళ్ళ ఏ జాగిరి కాదు, ఎవరి జాగిరి కాదు, ప్రభుత్వానికి చెందాలి ఆ భూములు. ప్రభుత్వ స్థలాలు అంటే నిజంగా కబ్జా చేయడం ఒక ఆనవాయితీ అయిపోయింది వాళ్ళ కుటుంబానికి. అయితే దాన్ని మనం ఎన్నో వీడియోలు చేశాం. ఇప్పుడు ఆ విషయాన్ని మరింతగా మీకు చూపించడానికి మన మధ్యలో భూత దేవేంద్ర రావడం జరిగింది. అన్న, వెల్కమ్ టు సురన్ టీవీ. అన్న వాస్తవానికి చెప్పండి, కొంచెం సైలెంట్ పెడుతున్నా. చెప్పండి అన్న, వాట్ ఈజ్ వాట్, ఎట్లా ఉంది దహేగాం పరిస్థితి? ఇంకా చెప్పండి అన్న. దహేగాం పరిస్థితి ఎలా ఉందంటే, ఇప్పుడు మీరు వచ్చి ఇంటర్వ్యూ చేయడం వలన జనాలలో కొంత ఆశ అనేది కలిగింది. అంటే సూరన్న టీవీ వల్ల కొంచెం మంచి జరుగుతుంది, దహేగాం కొంచెం డెవలప్ అవుతుంది అని మా దహేగాం మండల విలేజ్ కూడా కాదు, మండల ప్రజలందరి అభిప్రాయం ఇది. నాకు కూడా చాలా కాల్స్ వచ్చినాయి, వచ్చి కలిసిర్రు. అన్న, మీరు తీసుకున్నది మంచి నిర్ణయం, దీన్ని ఖచ్చితంగా మా వంతు సాయంగా మేము కూడా వస్తాం, మేము మాట్లాడతాం, ఇది అందరికీ సంబంధించింది, దీంట్లో మీరు ముందుకు వచ్చి ఇంత సాహసం చేసినప్పుడు మా వంతు కృషి కూడా ఉంటుంది అని చెప్పిండ్రు చాలామంది. సంతోషం దానికి. ఎందుకు మరి కొందరు భయపడతారు వాళ్ళ భూములు పోతే, నిజమా? అయితే యాక్చువల్గా ఏంటంటే ఇక్కడ మీకు ఒకటి చెప్పాలి. ఇదేంటి, ఇవి రెంట్ ఇచ్చినా? ఇవి చిలువరోలై రెంట్కి ఇచ్చిన ఈ షాపులు ప్రభుత్వ భూమిలో ఉన్నాయి. ఇవి క్లియర్గా ఇది ప్రభుత్వ భూమిలో ఉంది. 237 సర్వే నెంబర్లో ఇవి ఉన్నాయి. ఇవి ఉన్నవి కూడా 237 సర్వే నెంబర్లో 20 ఎకరాల ల్యాండ్ ఉంది. 20 ఎకరాల ల్యాండ్లో చాలా మంది జనాలు అప్పుడు పాత ఊరు నుంచి వెళ్ళి అక్కడ ఫ్లడ్ వచ్చిన మళ్ళీ ఇక్కడికి వచ్చి కట్టుకున్నారు. దాని గవర్నమెంట్ కూడా ఓకే చెప్పింది. ఇన్ కేస్ పట్టేదారు కూడా ఓకే, నాకు ఏం అభ్యంతరం లేదని చెప్పేసి అతను భూమి వదిలేయడం జరిగింది. అయితే ఇక్కడ ఏమొచ్చిందంటే, కట్టుకున్న వాళ్ళ వల్ల ఎవరికేం ప్రాబ్లం లేదు, వాళ్ళు బాగానే ఉంటున్నారు, అందరూ ఓకే. ఇక్కడ ఏంటంటే కొంత స్థలం అనేది 20 ఎకరాలకి కేటాయించారు. ఇప్పుడు అంగడి బజార్కు ఇక్కడ మెయిన్ పాయింట్ వచ్చింది ఏంటంటే, మార్కెట్ ఏరియా, అంగడి బజార్ ఏరియా, ఇప్పుడు ఈ షాపులు ఉన్న ఏరియా, ఈ షాపులు ఉన్న ఏరియాకు 5 ఎకరాలు కేటాయించారు. 5 ఎకరాలు కేటాయించిన కాడనే సమస్య వచ్చి పడింది. 5 ఎకరాల ల్యాండ్లో ఇప్పుడు ఈ చిలువేరోళ్ళు మార్కెట్ ఏరియాలో ఈ షాపులు కట్టిరు. మీకు చూపించాను, ఆ వ్యవసాయ బ్యాంకు పక్కనే షాపు కట్టిరు. ఇప్పుడు ఇది నేను తప్పు అంటున్నాను. 20 ఎకరాల్లో ఇక్కడ చూడండి, బ్యాంక్ పక్కనే గవర్నమెంట్ స్థలంలో మళ్ళీ షాప్. ఇక్కడ మీరు చూసుకుంటే ఇక్కడ చూడండి వ్యవసాయ బ్యాంక్, ఒకసారి చూడండి, ఇది వ్యవసాయ శాఖ దహేగాం మండలం. ఇది ఆఫీస్ కి ఆనుకొని ఇక్కడ చూడండి, గోడకు ఇది కట్టి ఇక్కడ కట్టిర్రు. ఇగో పక్కన ఇటు చూస్తే ఇగో రోడ్డు, ఇక్కడ ఆనుకొని వీళ్ళు కట్టిర్రు. ఇది దహేగాం మండల ప్రజలందరికీ నేను చెప్తాను, ఇది మన అందరికి తెలిసింది. ఇక్కడ ఈ వ్యవసాయ బ్యాంకులో మనం చాలా పనులు చేసుకుంటాం, మనకు కూడా ఉంది. ఇక్కడ ఇతనికి ఏమో హక్కు ఉంది, ఇక్కడ ఇతనికి హక్కు లేదు కదా. అవునవును. ఇప్పుడు మీకు క్లియర్గా చెప్పాలంటే, ఒకసారి పెన్ తీసుకోండి. ఓకే, కొంచెం వర్ణిస్తారు బోర్డు మీద. మిత్రులు కొంచెం జాగ్రత్త, సబ్జెక్ట్ మొత్తం వినండి. ఎందుకంటే ఈ చిలువేరు కుటుంబం చేసిన కబ్జాల చిట్టా ఎన్నో వీడియోలు చేశాం, అవి బ్యాక్ వెళ్ళి చూడండి. ఇప్పుడు కూడా 237లో ఎట్లా కబ్జా జరిగినది మళ్ళీ క్లియర్గా బోర్డు మీద వర్ణిస్తారు దేవేంద్ర. ఒకసారి వినండి ప్లీజ్, చెప్పన్నా. అయితే అన్న, ఇది 237 సర్వే నెంబర్. ఇప్పుడు రైట్, 237 సర్వే నెంబరు. ఓకే, 237 సర్వే నెంబర్లో 20 ఎకరాల ల్యాండ్ ఉంది. ఓకే, 20 ఎకరాల ల్యాండ్ లో నుంచి చిలువేరు వాళ్లకు ఎకరం 10 గుంటల ల్యాండ్ పట్టా అయింది. అది లీగల్ పట్టే, అది ఫేక్ పట్టా. త్వరలో దాన్ని కూడా హైకోర్టు నుంచి ఆర్డర్ తీసుకురాబోతున్నాను, దాని సంగతి కూడా నేను చెప్తా. కానీ దాని ఇప్పుడైతే పట్టా ఉంది వాళ్ళ పేరు మీద, అయితే ఉంది. అది ఇల్లీగల్ పట్టనే అది ఉంది. ఇప్పుడు ఇది చిలువేరు వాళ్ళది. ఓకే,
వాళ్ళది కాదు అనుకుందాం. అవును. చిలివేరు వాళ్ళది ఎకరం 10 గుంటలు. ఎకరం 10 గుంటలకి వెళ్ళి ఇప్పుడు 20 ఎకరాలు ఉంది 237 సర్వే నెంబర్లో. ఇప్పుడు ఇప్పుడు ఈ 20 ఎకరాలకి వెళ్ళి ఒక 5 ఎకరాలు అంగడి బజార్ కేటాయించింది. అవును. ఇది ఎగ్జాంపుల్ అంగడి బజార్ 5 ఎకరాలు కేటాయించింది. అంగడి బజార్ 5 ఎకరాలు కేటాయించింది. ఇక్కడ అంగడి బజార్ ఉండాలి. అంగడి బజార్ ఇప్పుడు 5 ఎకరాలు ఉందా? ఇప్పుడు ఇక్కడ సమస్య ఏంటంటే 5 ఎకరాల అంగడి బజార్ కేటాయించిందా అని ఇప్పుడు లేకుండా చేసారు మన చిలివేరు వాళ్ళు. ఆ షాపులు అవేనా? ఇప్పుడు చూపించిన షాపులు అవే. ఇప్పుడు ఇది టోటల్ గా తీసుకుంటే ఇప్పుడు చూద్దాం. ఇప్పుడు ఇది టోటల్ గా మార్కెట్ ఏరియా. ఓకే. ఇది టోటల్ గా మార్కెట్ ఏరియా. అవును. మార్కెట్ ఏరియాలో మొత్తం ఎంత 5 ఏకర్స్. 5 ఏకర్స్. ఈ 5 ఏకర్స్లా ఇప్పుడు చిలివేరు వాళ్ళై ఇక్కడ 2 ఇళ్ళు ఉన్నాయి. అంటే ఆ 5 ఎకరాలు వాళ్ళు ఇల్లు కట్టుకున్నాడు. ఈ 5 ఎకరాలనే ఇక్కడ వీళ్ళ 2 ఇళ్ళు ఉన్నాయి. ఇక్కడ 2 ఇళ్ళు ఉన్నాయి. ఇక్కడ మార్కెట్ ఏరియాలో ఇక్కడ వీళ్ళవే 4 షాపులు ఉన్నాయి. అది ఇంతకుముందు మెడికల్ షాపులు కావచ్చు. మెడికల్ షాపులు, కిరాణం షాపులు, మసాలా షాపులు అన్ని మొత్తం వాళ్ళే. ఇవి ఉన్నాయి వాళ్ళవి. 1 2 3 4 ఉన్నాయి. అవును. ఇప్పుడు ఇక్కడ మీరు చూసుకుంటే ఇది మార్కెట్ ఏరియాకు ఇటు బ్యాక్ చేసారు. ఇక్కడ నుంచి ఇటు రోడ్ ఉంది. ఓకే. ఇక్కడ పంచాయతీ ఆఫీస్ ఉంటుంది. దాని పక్కనే మళ్ళా ఇక్కడ ఈ రోడ్ బ్లాకే. బ్లాకే ఈ రోడ్ బ్లాక్. ఇప్పుడు ఈ మధ్యలోకి వెళ్ళి ఇటు రోడ్ వస్తుంది. అవును. ఇట్లా రోడ్ వస్తుంది. ఈ రోడ్ బ్లాకే. ఈ రోడ్డును బ్లాక్ చేసారు ఈ చిలివేరు వాళ్ళు. ఇప్పుడు ఇల్లు కట్టిరుగా ఈ రోడ్డు మీదకి మెట్లు ఇట్లా రోడ్డుకు సగానికి వచ్చినాయి మెట్లు. ఇల్లు కట్టలే తప్పంటే మళ్ళీ మెట్లు ఇట్లు అది కబ్జాలో మళ్ళీ కబ్జా. ఇక్కడ నేను ఒక మాట అడుగుతున్నాను. చాలా మంది అడిగిర్రు, దేవేందర్ మా షాపులు కూడా మా ఇల్లు కూడా పోతాయంట, మా షాపులు కూడా పోతాయంట, మీరు ఇలా చేయడం కరెక్ట్ కాదు అని మీరు అడుగుతున్నారు. నాకు అర్థమైంది. కానీ ఒకటి చెప్తాను, నేను మీ అందరి కోసం ఈ వీడియో తీస్తున్నా, క్లియర్గా వినండి. నేను ఎవరి షాపులు కానీ ఎవరి ఇండ్లు కానీ ఎవరిని కూడా మీరు చేసుకునే వాటికి దేనికి కూడా నేను వ్యతిరేకిని కాదు. నేను అవి మీ జీవనాధారం, అవి నేను వాటిని ఏమనట్లేదు. నేను అన్నది మార్కెట్ ఏరియా అని మాత్రమే, 5 ఏకర్కి సంబంధించిన మార్కెట్ ఏరియా అని మాత్రమే నేను అంటున్నాను. ఇక్కడ చూడండి, ఇప్పుడు మార్కెట్ ఏరియాకు 5 ఎకరాలు అయితే ఇక్కడ ఈ షాపులు కట్టిండు, ఇక్కడ 2 ఇండ్లు కట్టిండు, ఇటు వ్యవసాయ బ్యాంకుకి వేస్తే ఇక్కడ షాపు కట్టిండు. ఇప్పుడు సరే ఒకటి అనుకుందాం, ఎకరం 10 గుంటలు వీళ్ళకి పట్టున్నది అనుకుందాం. ఎకరం 10 గుంటలు పట్టు ఉన్నప్పుడు ఈ 2 ఇండ్లే ఉంటాయి కదా, 2 ఎకరాల వరకు, 2 ఎకరాల వరకు ఇలా 2 ఇండ్లే ఉంటాయి కదా. 2 ఎకరాల వరకు 2 ఇండ్లే ఉన్నప్పుడు ఈ షాపులు ఎడికెళ్ళి వచ్చినాయి. నేను అడిగేది అది. ఇప్పుడు వాళ్ళకు ఆ పట్టాన్ని క్యాన్సిల్ చేసిన తర్వాతనే ఎకరం 10 గుంటల కాడికి వస్తా. నేను అదే చెప్తున్నా. ఈ పట్టా ప్లేస్ మొత్తం అయితే వీళ్ళకి అదే 2 ఎకరాలు ఉంటుంది అంతే, దీనిలో కలిపితే అదే ఉంటుంది, ఇవే ఉంటాయి. అవును. సరే, 237 సర్వే నెంబర్లో నాకు ఎకరం 10 గుంటలు ఉన్నది అని చిలివేరు కమలాకర్ చెప్తున్నాడు. సరే ఉండని, అది నువ్వు ఇల్లీగల్గా చేసుకున్నావు, అది ఊరందరికీ తెలుసు, అది ఓకే, అది అట్లా ఉండని, దాని సంగతి నేను తర్వాత చెప్తా. ఇప్పుడు ఉన్నది అయితే ఎకరం 10 గుంటలు నువ్వు తీసుకో, ఇళ్ళకెళ్ళి ఎకరం 10 గుంటలు తీసుకు. ఇక్కడ 2 ఎకరాలు ఉన్నది, ఎకరం 10 గుంటలు తీసుకో. దాంట్లోకి వెళ్ళి ఇక్కడ ఉన్న ½ ఎకర్ నువ్వు వెనక్కి జరుగు, ఇక్కడ ముంగట ఉన్నది ½ ఎకర్ వదిలేసి, ఈ రోడ్డు క్లియర్ అయిపోతుంది. ఇక్కడ మా మార్కెట్ పెట్టుకునేటోళ్ళు, ఇక్కడ మన ఊరోళ్ళు ఇక్కడ ఈడ మార్కెట్ పెట్టుకుంటారు, ఇక్కడ షాప్ పెడతారు, ఇక్కడ షాప్ పెట్టుకుంటారు, ఇక్కడ ఒక షాప్ పెట్టుకుంటారు. నువ్వు వదిలేయి. ఇక్కడ ఈ బీబ్రం నుంచి వచ్చిన వాళ్ళ షాపులు ఉండే ఇక్కడ మీ అందరికి గుర్తుందా, బట్టల షాపులు పెట్టుండే. ఇప్పుడు వీళ్ళ మెట్లున్న కాడ తీసేసి మెట్లు కట్టిండేమో. ఇక్కడ మెట్లు ఉంటుండే కానుగు చెట్టు కింద. అవును. ఈ మొత్తం ప్యాక్ చేసిండు. అయితే ప్రజలారా మీరు గమనించండి, చాలామంది రాద్దంతం సృష్టిస్తానట. సూర్యన్న కవిలు ప్రశ్నిస్తాడు, నడి బజారు నిలదీస్తాడు, అయ్యో మా షాపులు కూడా పోతాయి కానీ
ఎవరు ఏం షాపులు పోవండి, మా బాధ అవసరమైతే వీళ్ళ ఇల్లు అక్కడి నుంచి పోవాలి. ఎవరి ఇల్లు? చిలువేరు వాళ్ళే. ఇల్లు అక్కడ నుంచి పోవాలి. ఇగో ఇది ఇల్లు పోతే ఈ చెప్పండి నిన్న ఈ ఇల్లు పోయాకో ఇదంతా మార్కెట్ అవుతుంది మంచిగా, మీకేం ఇబ్బంది ఉండదు. ఇంకా మీరు ఎవరికి రెంట్ కట్టాల్సిన అవసరం లేదు. ఇక అర్థం చేసుకోండి, మీ జీవనాధారం కాబట్టి. నేను మాట్లాడేది కూడా మీ గురించే. ఇక్కడ ఈ 4 షాపులు అనేటివి తీసేస్తే ఇక్కడ మన అందరికీ ఉపాధి కలుగుతుంది కదా. ఇక్కడ బట్టల షాపులు పెట్టుకోవచ్చు, ఇక్కడ మిర్చి బండ్లు పెట్టుకోవచ్చు. మీరే పెట్టుకోండి, అది మళ్ళీ మీరే పెట్టుకోండి, మన అందరికీ ఉపయోగపడేది కదా. ఇప్పుడు నేను అక్కడ వచ్చి బట్టల షాప్ పెట్టుకుంటే బట్టలు కొనుక్కుంటా, మిర్చి షాప్ పెట్టుకుంటే 10 రూపాయల మిర్చిలు కొనుక్కొని తింటా, నాకు కూడా ఉపయోగపడుతుంది. నాకే కాదు, దైగా మండల ప్రజల ప్రతి ఒక్కరికి. మీరు మళ్ళీ ఏం ఇస్తాను, షాపులు కట్టేసి మళ్ళీ కిరాయికి వాళ్ళకి ఇస్తాను. నేను ఒకటి అడుగుతున్నా, ఎంత దుర్మార్గం ఇది. పాస్ట్ సర్పంచ్నే కావచ్చు, ప్రజెంట్ సర్పంచ్నే కావచ్చు, బస్ స్టాండ్ ఎందుకు లేదు దైగా మండలికి? 20 ఎకరాల ల్యాండ్ ఉందిగా. 20 ఎకరాల ల్యాండ్లో 5 ఏకర్స్ ఆల్రెడీ కేటాయించారు మార్కెట్ కోసం అని. దాంట్లో బస్ స్టాండ్ 10 గుంటలలో వస్తుంది. బస్ స్టాండ్ 10 గుంటలలో మీరు కట్టలేకపోయిరా అంటే సర్పంచ్ అంటే ఏంటి నాకు ఏం తెలియట్లేదు. మరి ఒక మండలికి, ఒక విలేజ్కి సర్పంచ్, దైగా మండల్ సర్పంచ్ ఒక ఊరుకు ఈ మాత్రం చేయలేడా? సర్పంచ్ అనేటోడు ఒక దైగాంకు బస్ స్టాండ్ అనేది ఏర్పాటు చేయలేకపోతాడా? సిరిపూర్ నియోజకవర్గం, సిరిపూర్కే బస్ స్టాండ్ లేదు ఇక్కడ. అన్న, ఇప్పుడు మీరు అన్నది కరెక్టే. ఇక్కడ గవర్నమెంట్ ల్యాండ్ లేకపోతుంది, ఇక్కడ ఉండి కూడా పోతుంది కదా. ఇంకోటి ఇక్కడ ఈ షాప్ ఉంది కదా, బ్యాంక్ పక్కన షాప్, ఇక్కడ మొత్తం స్థలం ఖాళీ ఉంటుంది. అవును, అంతా దీంట్లో అన్నది లారీలు వచ్చి అన్ని లారీలు ఆటోలు అన్ని పార్కింగ్ ఉంటుంది. పార్కింగ్ అదే ఇక్కడ బస్ స్టాండ్ పెడితే బస్ స్టాండ్ అవుతుంది. ఇక్కడ బస్ స్టాండ్ వచ్చే ప్రజలందరూ ఇక్కడ మిర్చి బట్టల షాపులు, మిర్చి బట్టలు, పకోడీలు, జిలేబీలు పెడితే, బేకరీలు పెడితే వాళ్ళే పెట్టుకొని దానికంటే ఎక్కువ గిరాకీ అవుతుంది. మెడికల్ షాప్ ఉన్నా. మళ్ళీ ఇంకోటి అన్న, ఇప్పుడు అది మెయిల్ ఓపెన్ చేయండి. ఎంత విడ్రూమ్ అండి ఇది, దారుణం. మిత్రులారా, ఈ దైగా మిషన్ని ఇప్పటితో వదిలేసాడు సూరన్న. కొంచెం సైలెంట్ అయ్యాడు, 5 రోజులు అనుకోవచ్చు. కానీ కొంచెం చేసిన ఫంక్షన్స్, ప్రోగ్రామ్స్ ఉన్నాయి కానీ కొంచెం అవాయిడ్ చేసిన తప్ప ఇంకా దైగాంకి సంబంధించి నడి బజార్లో మాట్లాడిన వీడియోలు విపరీతంగా ఉన్నాయి. అవన్నీ వస్తాయి. ఈ చిలివేరు కుటుంబం చేసిన స్కామ్లన్నీ మొత్తం నడి బజార్లో లాగుతున్నాం. వ్యక్తిగతంగా మీ మీద మా కోపము అట్లా శత్రువులు కాదు, అదేం లేదు వాస్తవానికి. కానీ ఖచ్చితంగా స్కాములు బయట తీస్తాం. ప్రభుత్వ భూములు కబ్జా చేస్తే మాత్రం ఇక చింతపండు చేసుడే. ఇక్కడ చూడండి, ఇది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ శాఖ మండల పరిషత్ కార్యాలయం భవనం, దహేగాం. అంచనా వ్యయం 19 లక్షలు. ఎప్పుడు? తేదీ 17/3/2021. శ్రీయుత గౌరవనీయులు డాక్టర్ ఎస్ వేణుగోపాల్చారి పార్లమెంట్ సభ్యులు ఆదిలాబాద్ గారిచే ప్రారంభించినది. అప్పుడు సభా అధ్యక్షులు శ్రీమతి పాల్వాయి రాజలక్ష్మి గారు ఉండే. ముఖ్య అతిథిగా శ్రీమతి పాటి సుభద్ర గారు, శాసనసభ్యులు అశ్వబాదు. ఇక ఇక్కడ చూడండి, ఇక మెయిన్ పాయింట్కి వచ్చి స్థలదాతలు. మీ గురించే చిలువేరు కమలాకర్ గారు, ఇదేనా చిలువేరు రత్నయ్య, చిలువేరు రత్నయ్య, కీర్తిశేషులు చిలువేరు శంకరయ్య స్థలదాతలు. ఎంపీడీఓ ఆఫీస్కి ఎంత ఇచ్చిర్రు? మీకున్న ఈ ఎకరం 10 గుంటలకి వెళ్ళి ఎంపీడీఓ ఆఫీస్కి ఎంత ఇచ్చిర్రు సార్ చెప్పండి. మరి ఇది నేను రాసింది కాదు, ఎవరు కాదు, మీరు ఓపెన్ చేసిందే 2001. ఇక చూడండి, స్థలదాతలు చిలువేరు రత్నయ్య, చిలువేరు శంకరయ్య. ఎంత ఇచ్చారు దానికి? అది చిలువేరు కమలాకర్ వస్తాడంట, వచ్చి మాట్లాడతారు దీనికి ఖచ్చితంగా. అయితే ఇంకోటి కూడా ట్రోల్ అవుతుంది ఏంటంటే, దేవేందర్ కావచ్చు, సత్యనారాయణ కావచ్చు, గ్రామస్తులు కావచ్చు, సూరన్నకు వాళ్ళు చెప్తాను, సూరన్న మా ఇంటర్వ్యూ తీసుకురండి, వెల్కమ్, చిలువేరు ఫ్యామిలీని వెల్కమ్ చేస్తున్నా, మీరు రండి, సూరన్న టీవీ ద్వారా మీరు మాట్లాడండి. అయితే మీరు ఎట్లా పట్టాలు చేసాడో ఎవిడెన్స్ తీసుకురండి. ప్రభుత్వ ధరల్లో కావచ్చు, భూభారతిలో కావచ్చు, అది ఇప్పటికీ ప్రభుత్వ స్థలం చూపిస్తుందా లేదా, నిజంగా మీ పేరు ఉందా లేదా, అది తీసుకురండి. సాదా బైనామా మీకు ఎట్లా వచ్చింది
ఆ పూర్తి సంతకాలు తీసుకొని చేసినా లేదా, లేదు మేము ఏం తప్పు చేయలేదు, మేము ఏం కబ్జా చేయలేదు, మీరు నిరూపించుకునే అవకాశం ఉంది. చిలడు కమలాకర్ కావచ్చు, చిలడు శ్యాంప్రసాద్, చిలివేరు సత్యనారాయణ, మీ ముగ్గురిని అవకాశం ఇస్తున్నా, మీరు కూడా రండి. ఎవరో కాదు చెప్తాను. చాలామంది ఏమంటారంటే సూరన్న నంబర్ ఏంటి, వేరే వేరే వాళ్ళతో మాట్లాడిపిస్తాను. నాకు వేరే అవసరం లేదండి, నా నంబర్ నేనే చెప్తా. ఇక్కడ స్థలదాత క్లియర్ ఉంది, నా నంబర్ నేనే చెప్తా. మీరు రండి, బయట పుక్కడి మాటలు ఎందుకు వాళ్ళ వీళ్ళతోని. ఇగో 8790031672 రండి, మాట్లాడండి. కబ్జాలు చేయలేదని నిరూపించుకోండి. మీరు నిరూపించుకోరని మాకు తెలుసు. ఒకవేళ నిరూపించుకుంటాం, సూరన్న మాతో మాట్లాడుతున్నాడు, మమ్మల్ని ఇంటర్వ్యూ చేయాలంటే నేను ఎట్లా మిమ్మల్ని ఇంటర్వ్యూ చేస్తాను? మీరు అడగాలి నన్ను. రండి, మీరు వెల్కమ్ చేస్తున్నాం, మీరు రండి. మీరు చేసిన కబ్జాలు ఆ హనుమాన్ ప్రసాద్ దగ్గర భూముల విషయంలో కావచ్చు, ఈ 20 ఎకరాల స్థలం మార్కెట్ యార్డ్ కావచ్చు, ఇక రెంట్కి వసూలు చేయలేదని కావచ్చు, మీ అన్న చెప్పినట్టు ఆ ఎకరం 10 గుంటాలు స్థలం మీరు ఎట్లా కొన్నారో అది కూడా కావచ్చు, మీ ఇల్లు ఏ భూములు ఉన్నాయి కావచ్చు, సాదా బైనామా మీరు ఎట్లా వచ్చింది, ఎందరికి వస్తుంది, అది ఇవన్నీ చెప్పండి. మీరు వచ్చేసి నిరూపించుకోండి మీరు. అంతేగాని సూరన్న మమ్మల్ని ఇంటర్వ్యూ చేయట్లేదంటే ఎందుకు చేస్తాం మేము? వాళ్ళు పిలిచారు, వాళ్ళ కబ్జాలు నిజాయితీ ఉన్నాయి కాబట్టి, అక్కడ నిజంగా మీరు కబ్జాలు చేశారు, మీ కుటుంబం మొత్తం దయగాని పిప్పి పిండేశారు కాబట్టి ఖచ్చితంగా మేము బయట పెట్టాం. ఇప్పుడు నిరూపించుకోవాల్సినది ఎవరు? మీరు నిరూపించుకోవాలి. నిరూపించుకునే దమ్ముంటే మీరు రండి, నాకు కాల్ చేయండి, ఖచ్చితంగా మేము మీతో మాట్లాడతాం. చెప్పండి, ఇప్పుడు కంటిన్యూ చేయి. ఇప్పుడు మీకు క్లియర్గా అర్థమైంది కదా. ఒకవేళ మీకు ఇంకా అర్థం కాలేదు, 237లో దేవేందర్ మొత్తం 20 ఎకరాలు మొత్తం తీద్దామని అనుకుంటాడు అని ఎవరైనా చెప్పినట్టయితే ఈ వీడియో వాళ్ళ కోసమే. లేదంటే నా దగ్గరికి వచ్చి అడగండి, నేను చెప్తాను. నాకు అర్థమైంది, నాకు చెప్పిరు కూడా. చిలివేరు కమలాకర్ వచ్చి మా ఇంటికి పొద్దున్నే 4 గంటలకు వచ్చి మీ ఇల్లు కూడా పోతానాయి, ఎస్సీ వాళ్ళకు కావచ్చు, బీసీ వాళ్ళకు కావచ్చు, ఎవరికైనా మీ 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 ఇండ్లు కూడా పోతున్నాయి, నా ఇండ్లతో పాటు మీ ఇండ్లు కూడా పోతున్నాయి అంటే చెప్పందుకోతానండి వాడిని. చిలివేరు కమలాకర్ కావచ్చు, శ్యామే కావచ్చు, సత్యనారాయణ కావచ్చు, లచ్చన కావచ్చు, ఎవరైనా మంచిదే. ఆ ముచ్చట అంటే చెప్పు తీసుకొని కొట్టండి. నేను చెప్పానా 20 ఎకరాలలో ఎవరైనా పోతాయని చెప్పాను. క్లియర్గా సూరన్నను తీసుకొని వచ్చి వీడియో తీసి చూపించిన ఎవి పోతాయి దేని మీద అంటే. కలెక్టర్ ఆఫీస్ దగ్గర మేము కంప్లైంట్ ఇచ్చినాం. ఆ కంప్లైంట్ కాపీని మీరు చూడండి, కంప్లైంట్ కాపీ చూడండి. ఒకవేళ మేము అనేది 20 ఎకరాలలో అభాగ్యులు కానీ ఎవరైనా కూడా ఇప్పుడు స్థిరంగా ఇల్లు కట్టుకొని ఉన్న వారి జోలికి మేము రావడం లేదు. జస్ట్ కేవలం మార్కెట్ యార్డ్లో చేసే కబ్జాలు మాత్రమే మిత్రులారా, 20 ఎకరాల స్థలం కాదు. మార్కెట్ యార్డుకు కేటాయించింది ఎంత? 5 ఎకరాలు. 5 ఎకరాలు మార్కెట్ యార్డ్ కోసం కేటాయించింది. ఈ 5 ఎకరాల గురించి నేను మాట్లాడతాను కదా. 5 ఎకరాలకి వెళ్ళి 5 ఎకరాలల్లా ఇప్పుడు చిలువరోలు ఈ 4 షాపులు ఎట్లా కట్టిండ్లు? సరే, మళ్ళీ ఎంపీడీఓ ఆఫీస్ ముందు ఇంత ఖాళీ స్థలం వాళ్ళది ఎట్లా అవుతుంది? ఎంపీడీఓ ఆఫీస్కి స్థలదాతలు చిలువరోలు ఎట్లా అవుతారు? ఇదంతా ఏంటిది? దీనికి కదా నేను అడిగేది సమాధానం. రోడ్డును మొత్తం కబ్జా చేసిర్రు. మెట్లు ఏమన్నా కొంచెమన్నా బుద్ధి ఉందా మీకు? మెట్లు ఎడగట్టిర్రు మీరు. రోడ్డు మీద కడతారా? ఇంతకుముందు ఉండేనా ఆ మెట్లు? స్థలం కేటాయించక ముందు ఉండేనా? నువ్వు సిల్వర్ కమలాకర్ నువ్వు ఎవరెవరికి అమ్మిర్రో వాళ్ళందరినీ తీసుకొచ్చి చూపియాలనా? నీ ఎకరం 10 గుంటలకి వెళ్ళి ఎంతమందికి అమ్మినావు, ఎంతమందికి కాగితాలు రాసి ఇచ్చినావు నువ్వు చూపియాలనా? రా, నువ్వు ఎక్కడ బహిరంగంగా చర్చ పెడదాం. దయగా మెయిన్ మార్కెట్లోనే బహిరంగంగా పెడదాం. నేను వస్తా, రండి మాట్లాడదాం. ఓపెన్ చేయాలి. నేను బహిరంగంగానే చెప్తాను కదా. నేను సాటుకు నీ లెక్క పొద్దున 4 గంటలకు పుంజు కూడా లేవదు ఈయనకంటే ముందు. ఈయనే పుంజులని లేపుతాడు, కోడి పుంజులని. ఈయన పోయి ఏ లెవెల్ అంటే కోడి పుంజు అప్పు లేచి కూతుంది. మొన్న గట్నే భయపెట్టిండు ఎవరు రావద్దని. పొద్దున 4కి పోయి చెప్తాడట. మిత్రులారా, స్థిరంగా చెప్తున్నాము, ఆ 20 ఎకరాల్లో కట్టుకున్న షాపులు కావచ్చు, మీ ఇండ్లు కావచ్చు, మీకు ఏం నష్టం లేదు. మీరు బాధ్యతగా సూరన్న టీవీ కావచ్చు మాకు సపోర్ట్ చేయండి. ఆ చిలివేరు కుటుంబ కబ్జాన్ని మరింత విస్తృతంగా ప్రచారం చేద్దాం. మనం మీకేం నష్టం లేదు, మీ భూములు పోవు. ఆయన భూముల్ని కాపాడుకోవడం కోసం బడుగు బలైన వర్గాల సంబంధించిన పేద ప్రజల్ని ఉసిగొలుపుతాడు. ఆయన ఉసిగొలుపుతాడు. అతని టాలెంట్ సకల కళ వల్లప్పుడు సిల్వర్ కమలాకరు
ఆడోళ్ళతోటి నవ్వడం మొదలు పెడతాడు. ఆడోళ్ళతోటి ఈయన నవ్వడం మొదలు పెడితే ఆడోళ్ళు కూడా పనిచేయరు. ఏడవడం మొదలు పెడితే ముసలోళ్ళు కూడా, భర్త చనిపోయిన ఆడోళ్ళు కూడా ఈయన కింద పనిచేయరు. అంత బాగా ఏడుస్తాడు, కన్నీళ్ళు ధారాళంగా కారుస్తాడు. నవ్వేటోళ్ళ దగ్గర నవ్వుతాడు. నవ్వుట్లో ఈయన పోటీ పెడితే ఫస్టే, ఏడ్చుట్లో ఫస్టే, కబ్జాల్లో ఫస్టే. ఆయనకు లేని టాలెంట్ ఏమున్నది? నువ్వు నిజంగా ఈ విషయంలోనైతే నువ్వు తోపు కమలాకర్, చిల్లువేరు కమలాకర్ తోపు. నేను ఫైనల్ ఇది కూడా ఏంటంటే చెప్పేది, మేమిద్దరం 5 ఎకరాలు మార్కెట్ స్థలంలో మాత్రమే మార్కెట్ ఉండాలి. ఇంకోటి మా విషయం ఏంటంటే ఎవరో వ్యక్తిగతంగా దూషించడం కాదు మిత్రులారా. ఒక దయగాకి మంచి బస్ స్టాండ్ రావాలనేది, దయగా మండలం డెవలప్ కావాలనేది, ఇక 5 ఎకరాలు మార్కెట్ ఉంటే బిజినెస్ ఇంకా మంచిగా డెవలప్మెంట్ అవుతుంది. ఇది ఇట్లా మా ఫైట్. కానీ ఇంకా చిలవరేలతో మాకెందుకు ఫైట్ చెప్పండి? వీళ్ళు చేసిన కబ్జాలు అన్నీ అప్పగించండి అంటున్నాం. కలెక్టరేట్ కావచ్చు, సెక్రటరీ అన్నీ ముట్టడి చేస్తాం మేము ఖచ్చితంగా. ఈ కబ్జాల కూరలో అవసరం దయగా తరిమేయాలి. ఇంత ఊరుకునే పరిస్థితి లేదు అసలు. ఇంకా వీడియోలు వస్తాయి, బాగా వస్తాయి, వీడియోలు వస్తాయి. చిల్లువేరు కమలాకర్కి నేను ఓపెన్ ఛాలెంజ్ చేస్తానా, నువ్వు బహిరంగంగా దైగంలో చర్చ పెట్టి నువ్వు సమాధానం చెప్తే మాత్రం నేను నీ జోలికి రాను. మేము కూడా నీ దాంట్లో నిజాయితీ ఉన్నదని నువ్వు నిరూపించుకుంటే మేము రాము. నేను ఇంకోటి కూడా చెప్తానా, దైగం ప్రజలకు చెప్తానా, నేను ఇప్పుడు నేను చేసే ఈ పోరాటం, ఈ 237 సర్వే నెంబర్లో 237 సర్వే నెంబర్లో నేను చేసే ఈ పోరాటం దేనికి? మార్కెట్కు 5 ఏకర్స్. ఓకే, ఈ 5 ఏకర్స్, ఈ 5 ఎకరాల గురించి నేను పోరాటం చేస్తున్నా. ఇది దైగా మండలి వాళ్ళకు నేను ఒకటే చెప్తున్నా, నేను చేసేది తప్పన్నా, మీరు చేసేది చిల్లువేరు కమలాకర్ మంచోడు, ఆయనని ఇలా చేయడం కరెక్ట్ కాదు. మా అందరికీ ఆయన ఏది చేసినా మా అందరికీ కరెక్టే అనుకునేటోళ్ళు దేవేందర్ నువ్వు తప్పు అని నాకు కామెంట్ చేయండి. లేదు మీరు చేసేది కరెక్ట్ అనేటోళ్ళు కరెక్ట్ అని చేయండి. మీరు చేసే ఈ కామెంట్ మీదనే నేను ఈ పోరాటం అనేది సాగిస్తా. మీరు కామెంటు ఎస్ అని లేదంటే నో అని మీరే. ఇక దీనికి ఇప్పుడు దీన్ని నేను కమలాకర్ అంటాడు కదా, అది తప్పు ఇది ఒప్పు అది ఇది అని అంటాడుగా. నేను ఇప్పుడు జనాలనే అడుగుతాను, మీరు ఇక్కడ పెట్టే కామెంట్లు చేయమంటే చేస్తాను, లేదు అవసరమా నీకు, మా బతికేదో మేము బతుకుతాను కదా, మాకు వాళ్ళ వల్ల ఏం ప్రాబ్లం లేదు అని మీరు అన్నట్టయితే గిట్ట నేను వదిలేస్తాను. సూరన్న ముందు ఓపెన్గా. కమలాకర్ కూడా ఇది బంపర్ ఆఫర్. ఇది చూద్దాం మిత్రులారా ఏమవుతుందో. కానీ ఖచ్చితంగా మాత్రం అది ప్రభుత్వ స్థలమే, కబ్జాలు చేసిందే. ఈ చిల్లివేరు కుటుంబం కబ్జాలు మరిన్ని వీడియోలు వస్తాయి. కలెక్టరేట్ కావచ్చు, మేము ఎట్లా చేయాలో మాకు బాగా తెలుసు, ఆ విధంగా చేయడానికి సిద్ధంగా ఉన్నాం. చూడండి టీవీ, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ బటన్ క్లిక్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్, బై బై.